హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం రీసెంట్గా తెలంగాణలో రిలీజ్ అయినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల గురించి మాట్లాడుకుందాం. వీటిని ఫలితాలు అని నేను అనట్లేదు, ఎందుకంటే మెరిట్ లిస్ట్ ఇంకా రిలీజ్ చేయలేదు. రీసెంట్గా మార్క్స్ మెమోస్ స్టూడెంట్ లాగిన్స్లో పెట్టడం జరిగింది. దీనిపైన చాలా చర్చలు జరుగుతున్నాయి అమాంగ్ ద స్టూడెంట్స్. కొంతమంది బాగా రాశారు, బాగా మార్కులు వచ్చాయి. కొంతమంది అసలు మేము ప్రిపేర్ అవ్వలేదు, ఏదో అటెంప్ట్ చేసాము కానీ చాలా ఎక్కువ మార్క్స్ వచ్చాయి. ఇంకొంతమంది చాలా కష్టపడ్డాం, చాలా బాగా చదివాం, వీఆర్ మెరిట్ స్టూడెంట్స్, కానీ అనుకున్న మార్క్స్ మాకు రాలేదు. మాకంటే తక్కువ అంటే ఎవరైతే ప్రిపరేషన్లో లేరో, మెయిన్స్ సరిగా రాయడం రాదో వాళ్ళందరూ కూడా చాలా మార్క్స్ రావడం జరిగింది. నిజంగా జెన్యున్గా కష్టపడి చదివిన పిల్లలకి, బాగా రాసిన పిల్లలకి చాలా తక్కువ మార్కులు వచ్చాయని చెప్పి స్టూడెంట్స్ చాలా మంది చాలా రకాలుగా బాధపడుతున్నారు. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే బాగా చదివి మంచి స్కోర్ సాధించారో వాళ్ళందరికీ నాకు కంగ్రాచులేషన్స్. ఎవరైతే బాగా చదివినా కూడా కొన్ని తక్కువ మార్క్స్ రావడం జరిగిందో వాళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రీసెంట్గా నేను చాలా మంది స్టూడెంట్స్ని స్టడీ చేసినప్పుడు ఒక ఆస్పిరెంట్ మెసేజ్ చేస్తూ, సార్ నాకు ఇన్ని మార్కులు వచ్చాయి, 470 వచ్చాయి, నెక్స్ట్ నన్ను ఇంటర్వ్యూకి గైడ్ చేయండి అని మాట్లాడడం జరుగుతుంది. అంటే కనీసం గ్రూప్ 1లో ఇంటర్వ్యూ లేదు అని కూడా తెలుసుకోకుండా ప్రిపేర్ అయ్యారా? ఇంకొంతమంది ఇంగ్లీష్ మార్క్స్ కూడా మేము యాడ్ చేసుకోవచ్చా సార్ అని అడుగుతున్నారు. అంటే కనీసం ఎగ్జామినేషన్ గైడ్ లైన్స్ తెలియకుండా కూడా చదివిన కొంతమందికి మాత్రం చాలా ఎక్కువ స్కోర్ వచ్చాయి, బాగా చదివిన కొంతమందికి మాత్రం చాలా తక్కువ వచ్చినాయి. దీని పట్ల సొసైటీలో ఆర్ మన తెలంగాణ స్టూడెంట్స్లో చాలా డిస్కషన్ జరుగుతుంది, కానీ ఇది ఇంతవరకు బయటకు రాలేదు. ఇంకొక ఆస్పిరెంట్ ఎవరైతే ఎకానమీలో వాళ్ళకి 105 మార్క్స్ వచ్చాయని చెప్పారు, కానీ వాళ్ళు టోటల్ యావరేజ్ అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ వచ్చేసి 12 క్వశ్చన్స్ అంట. అంటే యావరేజ్గా 12 క్వశ్చన్స్ రాస్తే, అది కూడా నార్మల్గా ఆస్పిరెంట్ చెప్పిన మాటలు, వాళ్ళకి 105 మార్క్స్ వచ్చాయని చెప్పారు. అంటే ఈచ్ క్వశ్చన్కి అవుట్ ఆఫ్ 10 మార్క్స్కి 8 to 9 మార్క్స్ ఎలా వేస్తారు అని చెప్పి చాలా మంది దీన్ని కూడా డిస్కషన్లో పెట్టడం జరుగుతుంది. ఇంకొక థింగ్ ఏంటంటే ఎవరైతే తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ కూడా చాలా తక్కువ మార్కులు వచ్చాయి. తెలుగు మీడియం స్టూడెంట్స్ని నెగ్లెక్ట్ చేశారు అని చెప్పి ఎవరైతే తెలుగు మీడియంలో రాశారో ఆ స్టూడెంట్ కమ్యూనిటీ అందరూ కూడా చాలా బాధపడడం జరుగుతుంది. పర్సనల్గా నాకు తెలిసిన ఒక స్టూడెంట్ తెలుగు మీడియంలో చాలా బాగా ఆన్సర్స్ రాస్తాడు అబ్బాయి, కానీ అబ్బాయి కూడా చాలా తక్కువ మార్కులు రావడం జరిగింది. నాకు తెలిసిన ఇంకొక స్టూడెంట్ మెయిన్స్ ఒక్కసారి కూడా లైఫ్లో అటెంప్ట్ కూడా చేయలేదు, ట్రై కూడా చేయలేదు, అట్లీస్ట్ రాయలేదు కూడా ఆ వ్యక్తి, కానీ ఆ వ్యక్తికి చాలా ఎక్కువ మార్కులు రావడం జరిగింది. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ పర్సనల్గా మేము చూడటం జరుగుతుంది, కొన్ని ఎగ్జాంపుల్స్ స్టూడెంట్స్ నుండి తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంది. సో వీటన్నిటిని ఖచ్చితంగా ప్రభుత్వం రెక్టిఫై చేసుకుంటూ జెన్యూన్ స్టూడెంట్స్కి న్యాయం జరగాలి. అలాగే కష్టపడి ఎక్కువ మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్స్తో పాటు ఎవరైతే కష్టపడి కొంచెం తక్కువ మార్కులు వచ్చాయని ఫీల్ అవుతున్నారో వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత మన గవర్నమెంట్ పైన ఉంది అని చెప్పి నా అభిప్రాయం. నోటిఫికేషన్స్లో ఓన్లీ రీకౌంటింగ్ మాత్రమే చేయించుకోవచ్చు, బట్ నాట్ రీఎవాల్యుయేషన్ అని చెప్పి టీజీపీఎస్సీ ఇచ్చిన రూల్స్ లిస్ట్లో ఉంది. బట్ నా అభ్యర్థన స్టూడెంట్ తరపున ఏంటంటే ఎవరైతే బాగా కష్టపడి రాసి తక్కువ మార్కులు వస్తున్నాయని బాధపడుతున్నారో వాళ్ళందరూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే నేను రాష్ట్ర భవిష్యత్తు అంటున్నానంటే ఒక ట్రూ ఆస్పిరెంట్ని ఒక ప్రాపర్ పబ్లిక్ సర్వీస్లో కూర్చోబెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ రాజకీయ నాయకుల తర్వాత బ్యూరోక్రాట్స్ చేతిలోనే ఉంటుంది. ఒక మాట ఎక్కువగా చెప్పాలి అంటే బ్యూరోక్రాట్స్ చేతిలోనే దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ నిలబడి ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రీకౌంటింగ్ కాకుండా ఎవరైతే అభ్యర్థులు మాకు రీఇవాల్యుయేషన్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళ వర్క్ అట్లీస్ట్ ప్రభుత్వం రీఇవాల్యుయేషన్ చేయించే ప్రయత్నం చేయగలిగితే అటు ప్రజలకి అటు ప్రభుత్వానికి ట్రాన్స్పరెన్సీ పెరిగినట్టు ఉంటుంది. అలాగే ఎవరైతే నష్టపోయామని బాధపడుతున్నారో వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టు కూడా ఉంటుంది. మహా అయితే ఇంకొక 1 month రిజల్ట్ లేట్ అవుతుంది, దీనివల్ల ఎవరికి నష్టం జరగదు. అటు ప్రభుత్వానికి ఇటు కష్టపడిన విద్యార్థులకు ఇద్దరు కూడా మంచి జరగాలని ఆశిస్తూ నా ఇంకొక బిగ్గెస్ట్ కన్సర్న్ ఏంటంటే ఎవరికైతే కొంచెం ఎక్కువ మార్కులు వచ్చాయని వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇన్స్టిట్యూట్స్ తరపున మీడియాకి వెళ్ళడం, లేకపోతే ఇంటర్వ్యూస్ ఇవ్వడం, పబ్లిక్ ప్లాట్ఫామ్లో కొంచెం హల్చల్ చేయడం లాంటివి జరుగుతుంది. ఇక్కడ జోనల్ కట్ ఆఫ్ ఉంది, రిజర్వేషన్స్ కట్ ఆఫ్స్ ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ మెరిట్ లిస్ట్లో మీ పేరు వచ్చిన తర్వాతే మీరు సెలబ్రేషన్స్ చేసుకుంటే మీకు మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎంత సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఓపెన్గా మీడియాలోకి వస్తున్నారు, ఇన్స్టిట్యూట్ తరపున మాట్లాడుతున్నారు, వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. రేపు ఒకవేళ మీ పేరు లిస్ట్లో రాకుంటే నెక్స్ట్ మీ పరిస్థితి ఏంటి? మీకు ఎంత అవమానంగా ఉంటుంది అది. ఇలాంటివన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని
ఎవరైనా మిమ్మల్ని ఎంకరేజ్ చేసి రండి మాట్లాడదామన్నా కూడా నేను దయచేసి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మాత్రం నేను మాట్లాడతాను అని చెప్పండి. ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూట్స్ ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ కింద తీసుకొని మార్క్స్ వచ్చిన వాళ్ళందరిని తీసుకెళ్లి మీకు వస్తుంది అని సెలవులు కప్పి సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. దయచేసి సెలబ్రేట్ చేయండి ఓన్లీ వెన్ రిజల్ట్స్ ఆర్ అవుట్ ప్రాపర్ గా. ఇంకా రిజల్ట్స్ రాలేదండి, సో సెలబ్రేషన్స్ కొంచెం హోల్డ్ చేసుకోండి ప్లీజ్. ఇట్ ఈస్ మై కన్సర్న్ టువర్డ్స్ ద స్టూడెంట్స్. ఎండ్ ఆఫ్ ద డే జాబ్ వచ్చినా బాగుపడే స్టూడెంట్స్, జాబ్ రాకపోయినా ఎక్కువ బాధపడేది స్టూడెంట్సే. సో కొంచెం రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ సెలబ్రేషన్ చేసుకుంటే బాగుంటుంది పబ్లిక్ గా అని నా అభ్యర్థన. ఈ వీడియో నేను ఇన్స్టిట్యూట్ తరపున కానీ చేయట్లేదండి, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నా వ్యక్తిగత అభిప్రాయం స్టూడెంట్స్ దగ్గర నేను సేకరించి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని స్టూడెంట్ తరపున నా వాయిస్ ని ప్రభుత్వానికి వినిపించడం జరుగుతుంది. దయచేసి ఎవరైతే కష్టపడి తక్కువ మార్కులు వచ్చాయని బాధపడుతున్నారో వాళ్ళ పేపర్ ని తిరిగి రీఇవాల్యుయేట్ చేసే అవకాశం వాళ్ళకి ఒకసారి కల్పించడానికి కోరుకుంటూ మీ తిరుమల సార్. థ్యాంక్ యూ.